అలంకారం అనేటటువంటి అంశంలో ఇక్కడ మనకు చెప్పుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. పద్యంలో కానీ గద్యంలో కానీ చెప్పదలిచిన విషయాన్ని బాగా అర్థమయ్యేలా మనసుకు హత్తుకునేలా చెప్పడానికి అలంకారాలు దోహదపడతాయి అన్నారు. అంటే అలంకారం అంటే ఏంటి? కావ్యానికి శోభను కలిగించే వాటిని అలంకారాలు అంటారు. ఇవి రెండు రకాలు: శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. శబ్దాలంకారాలు శబ్ద సౌందర్యాన్ని పెంపొందిస్తాయి. అర్థాలంకారాలు భావ సౌందర్యం అంటే అంతఃసౌందర్యాన్ని కలిగిస్తాయి. అలంకారాల్లో ఒకటైన అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తి అలంకారం అంటే మీకు తెలిసిందే. గోరంత దాన్ని కొండంత చేసి చెప్పు అలంకారాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. అంటే ఉదాహరణకి ఆ నగరంలో భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయి. ఇక్కడ నగరంలో భవనాలు చంద్రమండలాన్ని తాకవు, కానీ అతిశయించి చెప్పడం కాబట్టి ఇది అతిశయోక్తి అలంకారం అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.